హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలానే ఈరోజు మనం తరి చేరవ ప్రియ పార్ట్ 31లోకి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్టమైన సిరీస్ టాపిక్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఆర్యన్ హాస్పిటల్లో ఉంటే మీరా అతన్ని చూడ్డానికి వస్తుంది. అలా రావడానికి కారణం ఆమెకి ఆర్యన్తో పని ఉండటమే. అయినా తను అలా ఉంటే ఆర్యన్ ఇంకా తనని మెచ్చుకొని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడని, తను చెప్పినట్టెల్లా వింటాడని అని అనుకుంటుంది. తర్వాత ఆర్యన్కి మీరా వర్ష మీద డౌట్గా ఉంది అని తనే విరాట్ సహాయంతో వీడియోస్ డిలీట్ చేపించి ఉంటుంది అని అంటది. అందుకు ఆర్యన్ మీరాతో, మీరా నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. తను నా నాశనం కోరుకున్నట్టయితే మన ఎంగేజ్మెంట్ రోజునే తను గొడవ చేయాలి కదా. అలా చేయలేదు అని అంటే అర్థం ఏమిటి? మనతో తను పూర్తిగా తెగతెంపులు చేసుకున్నది అనే కదా. అయినా తను ఊరికే ఎవరి జోలికి వెళ్ళదు. తను బయటకు వెళ్ళాక మనం తనకి ఎటువంటి అపకారం తలపెట్టలేదు కదా. మరి ఎందుకు తను నీ మీద కక్ష కట్టిద్ది అని అంటాడు. మనసులో మాత్రం ఏదైనా కోపం ఉంటే నా మీద చూపించిద్ది, కానీ నీ మీద ఎందుకు చూపించిద్ది? నేనంటే తనని కిడ్నాప్ చేయించబోయాను కాబట్టి అది తనకి నేనే చేపించాను అని తెలిస్తే నా మీద ప్రతీకారం తీర్చుకుంటుంది అని అనుకుంటాడు. అదే టైంకి మీరా కూడా మనసులో, ఏమో నేను తన మీద యాక్సిడెంట్తో తనని చంపించాలని అనుకున్నాను అని తనకు తెలిసిందా, లేక రేప్ అటెంప్ట్ చేపించాను అని తెలిసి ఇలా నా మీద ప్రతీకారం తీర్చుకుంటుందా అని నేనే చేశాను అని ఆర్యన్కి తెలిస్తే నా మెడకి ఉరితాడు వేస్తాడు. ఎంత ఎక్స్ లవర్ అయినా ఎంత బాగా అర్థం చేసుకున్నాడో. అంత కన్సర్న్ నా మీద లేకపోయిందా వీడికి? ఎంత నమ్మకంగా చెప్తున్నాడు, మనం తన జోలికి వెళ్ళలేదు, ఏం చెయ్యదు అని. ఏది ఏమైనా ఆర్యన్ చెప్పింది కూడా నిజమే కదా. తనని బాధ పెట్టినా ఏమనకుండానే వెళ్ళింది. కానీ అప్పుడు తనకి అండగా ఎవరు లేరు కదా. కానీ ఇప్పుడు ఆ విరాట్ ఉన్నాడు కదా. సో నేను చేపించిన అటాక్స్ తెలిసి నన్ను ఇలా బజార్కి ఇచ్చాలి అని అనుకుంటుందా? తనకి తప్ప నా వీడియోస్ చెరిపేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని ఆలోచిస్తూ ఆర్యన్తో మాట్లాడుతూ ఉండగా వాళ్ళ నాన్న వచ్చి మీరాని బయటికి వెళ్ళమని చెప్తాడు. అతడు ఆర్యన్తో మాట్లాడి సీరియస్గా బయటికి వెళ్ళిపోతాడు. వారి మాటలు విన్న మీరాకి వీళ్ళకి విరాట్కి అండ్ వర్షకి ఉన్న సంబంధం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఆర్యన్ ఆ వర్షాన్ని కలవడానికి వెళ్ళాడే అనుకో. ఊరికే విరాట్ ఎందుకు ఆర్యని కొట్టాడు అంటే నాకు తెలియనిది ఏదో అక్కడ జరుగుతూనే ఉంది. అంటే అక్కడికి తనంతట తానుగా ఆర్యన్ వెళ్ళలేదన్నమాట. ప్రసాద్ గారి బలవంతం మీద అక్కడికి వెళ్ళాడు. అంటే ప్రసాద్ గారికి ఆర్యన్ వర్షాలు కలవాలని కోరుకుంటున్నాడు అన్నమాట. ఎందుకు అలా కోరుకుంటున్నాడు? అలా కోరుకునేవాడు మా ఎంగేజ్మెంట్ ఎందుకు చేపించాడు? మరలా తాను చెప్పినట్టు వినకపోతే నాకు ప్లస్ నా ఫేక్ బేబీకి ఆపద తలపెడతాను అని అన్నాడు. అంత అవసరం ఏమొచ్చింది ఆయనకి? అలా అని ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఆయన వల్ల నాకు నా ఫేక్ బేబీకి ప్రమాదం ఉంది. బేబీ ఎటు నా కడుపులో లేదు కాబట్టి నో రిస్క్ ఆ విషయంలో. కానీ ఎటొచ్చి నాకే ప్రమాదం అన్నమాట. అంటే నేను వేసుకున్న ప్లాన్స్ని నేను చాలా త్వరగా స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చేసిందన్నమాట. ఈలోపు ఈ ముసలోడు నా జోలికి రాకుండా చూసుకోవాలి. అలానే ఎవరు చచ్చినా బ్రతికినా నా గమ్యస్థానానికి నేను చేరుకోవాలి. అవసరమైతే నన్ను చంపాలి అనుకున్న వాడిని
నా జోలికి వస్తే నేనైనా చంపేయాలి, కానీ నా చేతికి మట్టంటకూడదు. అంటే నేను చాలా త్వరగా తెలివిగా ఆలోచించాలన్నమాట. ఇలాంటి ఛాన్సులు మళ్ళీ మళ్ళీ వస్తాయో రావో, రాకపోతే రప్పిస్తాను అంతేకాని అని అనుకుంటూ మీరా మీరా థింక్ బిగ్ అని అంటూ తెగ ఆలోచించేస్తుంది. ఇక ఇక్కడ విరాట్ శృతిలు గ్రేవ్యార్డ్ నుండి సేఫ్గా ఇంటికి చేరుకున్నారు. శృతి ఇంటికి రాగానే బాత్రూమ్కి వెళ్ళి పోయింది. శ్మశానానికి వెళ్ళొస్తే మనం ఎలా బాత్ చేస్తామో అలానే తను పాటిస్తుంది అన్నీ. అలా వెళ్ళిన శృతి తన ఒంటి మీద బట్టలన్నీ తీసి బాత్ టబ్లోకి దూరింది. దాని నిండా వేడి నీళ్ళు ఉన్నాయి. మంచి పరిమళంతో ఆ టబ్ వాటర్ ఫిల్ అయి ఉన్నాయి. ఆ టబ్లో పడుకొని అన్ని విషయాలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంటే తన మనసు బరువెక్కింది. అందరిలో మేము కూడా సింపుల్గా ఉంటే మా అమ్మ నాన్న ఇంకా బ్రతికి ఉండేవారు. అప్పుడు ఎంచక్కా నేను కూడా అమ్మా నాన్నలతోనే ఉండేదాన్ని. అప్పుడు ఈ ఆర్యన్ మీరాలు బహుశా నా లైఫ్లోకి వచ్చేవారు కాదేమో. పోనీ ఆర్యన్ నన్ను కలిసినా కానీ అప్పుడు కూడా నేనేం రిచ్ లైఫ్లోనే ఉండాలి అని ఎప్పుడూ కోరుకోలేదు. నా లైఫ్ ఎప్పుడు ప్రశాంతంగా సింపుల్గా ఉంటే చాలనేగా కోరుకున్నాను. కానీ ఆ ఆర్యన్ మీరాలు నా లైఫ్లో ప్రశాంతత అనేది లేకుండా చెయ్యాలి అని అనుకున్నారు. వాళ్ళు ఇలా చేస్తారని నేను అనుకోలేదు. అయినా నా పిచ్చి కానీ ఆర్యన్ మీరా ఇద్దరికిద్దరే. ఆర్యన్ ఏమో నా ఆస్తి కోసం ఎలా అయితే నాటకం ఆడాడో బహుశా మీరా కూడా అలానే ఆర్యన్ ఆస్తి చూసే లవ్ చేసిందేమో. అయినా ఆర్యన్లా తను చీటర్ కాదు అనుకున్నా, బట్ తను కూడా చీటరే అని తెలిసింది. అందుకే మన పెద్దలు అంటారు ఏది జరిగినా మన మంచికే అని. కానీ మేము సింపుల్గా ఉంటే ఇవి అన్నీ జరిగేవి కావేమో కదా అని అనుకొని లేదు దేవుడు బహుశా నన్ను ఉన్నత స్థితిలో చూడాలి అని అనుకొని నా రాత రాశాడా. ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ప్రతి ఒక్కరికి తమ తల్లిదండ్రుల అండ ఉండాలి కదా. మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు ఎదిగే వయసులో తల్లి అవసరం ఉంటుంది అని ఆ దేవుడికి కూడా తెలీదా అని ఆలోచిస్తూ తన కళ్ళ వెంట జల ప్రవాహానికి ఆనకట్ట వెయ్యాలి అని స్పృహ కూడా లేకుండా ఉంది. అలానే ఆలోచనలో నేను ఇన్నాళ్ళు అబద్ధాల ప్రపంచంలో బ్రతికానా. ఇన్నాళ్ళు మీరా ఆర్యన్లే నా నిజమైన కుటుంబం, నా సొంతం అనుకున్నాను. ఎందుకంటే వారు చూపించిన కేర్లే నిజమైనది, నిస్వార్థమైనది అని అనుకున్నాను. ఆ రోజు నేను వాళ్ళిద్దరినీ అలా చూడకుండా ఉంటే వాళ్ళు నన్ను నా జీవితం అంతా మోసం చేస్తూనే ఉండేవారా. ఆ రోజు దేవుడు నా జీవితాన్ని ఎందుకు ఇలా చేశాడు అని కుమిలిపోయా. కార్ యాక్సిడెంట్ తర్వాత విరాట్ నా లైఫ్లోకి రాబట్టే కష్టాలు అని కూడా అనుకున్నా. కానీ తను రాబట్టే నా సొంతం ఎవరు, పరాయి ఎవరు అని తెలిసింది అని అనుకుంటూ ఉంది. అలా శృతి ఎంతసేపు టబ్లో ఉందో కూడా ఆమెకే తెలియలేదు. టబ్లో వాటర్ బాగా చల్లబడేసరికి ఆలోచన సంద్రంలో నుండి బయటికి వచ్చి టబ్లో నుండి లేచి బాత్రూమ్ కట్టుకొని బయటకు వచ్చింది. అక్కడ ఆ రూమ్లో విరాట్ ఒంటి మీద షర్ట్ లేకుండా బాక్సర్తో పడుకొని ఉన్నాడు. ఆమెని చూస్తూ చిరునవ్వు నవ్వుతూ ఎట్టకేలకు బయటకు వచ్చావే, ఈ రోజుకు రావేమో, అక్కడే పడుకుండిపోతావేమో అనుకున్నా అని అన్నాడు. అందుకు శృతి నీ తోడు లేకుండా అక్కడెందుకు పడుకుంటా, నువ్వుంటే అలానే పడుకుండిపోయేదాన్నేమో అంటూ నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా అని హామ్ చేసింది. విరాట్ శృతి వైపు చేతులు చాచి దగ్గరకు రమ్మని పిలిచాడు. శృతి అదే బాత్రూమ్తోనే మంచం ఎక్కి అతని పక్కనే అయినా అతని మీదనే
దాదాపు పడుకుండిపోయింది. ఆమె అతనికి చేరువలో ఉండగా ఆమె ఒంటి పరిమళం అతడికి మత్తెక్కిస్తుంది. అతను ఆమె మెడ మీద ముద్దు పెట్టుకుంటూ, నీ పరిమళం భలే ఉంది అని అన్నాడు. విరాట్ అలా చేస్తుండేసరికి ఆమెకు గిలిగింతలైనట్టు అనిపిస్తుంది. అంతలో అతని ఛాతీ మీదకు పడుకొని అతని ఫేస్కి దగ్గరగా ఫేస్ పెట్టి, విరాట్ థ్యాంక్ యూ సో మచ్ అని అంది ప్రేమగా. విరాట్కి అర్థం కాక, ఇప్పుడు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు అని అన్నాడు. ఎందుకేమిటి, ఈరోజు అమ్మా నాన్నల దగ్గరికి తీసుకెళ్ళావు కదా అందుకు అని అంది. అందుకు విరాట్, అది నా బాధ్యతరా, అయినా నేను కాక ఇంకెవరు నిన్ను తీసుకెళ్తారు చెప్పు, నీ బాధ్యత నాది కాబట్టి చేశాను, అది కూడా చేయలేకపోతే ఇక నేను ఉండేది ఎందుకురా చెప్పు అని అన్నాడు లాలనగా. అందుకు శృతి, ఏమో నాకు అవన్నీ తెలియవు, ఆ రోజు నువ్వు రాబట్టే నా లైఫ్లో అన్ని కష్టాలే అన్నాను, కానీ నువ్వు రాబట్టే నేను ఈ రోజుకి చాలా నిజాలు తెలుసుకున్నా. అమ్మా నాన్నల గురించి అడగాలి అనుకున్నా నిన్ను ఎక్కువ అడగలేకపోయా, అయినా కానీ నా మనసెరిగినట్టు నన్ను అక్కడికి తీసుకెళ్ళావు. బహుశా ఆ ఆర్యన్ వద్ద ఉన్నప్పుడు నాకు గతం గుర్తుకు వచ్చినా నన్ను అక్కడికి తీసుకువెళ్ళేవాడు కాదేమో కదా అని అంటూ ఏడ్చింది. అది చూసి విరాట్ ఆమెను తన గుండెలకి గట్టిగా హత్తుకొని, పిచ్చి ఏడోకు, నువ్వు ఏమన్నా సరే నేను పట్టించుకోనరా, అయినా నేను నిన్ను, నువ్వు నన్ను కాక ఇంకెవరంటారు చెప్పు, మన ఇద్దరం ఒకరికి ఒకరం, ఒకే ప్రాణం, ఓకేనా అంటూ ఆమె కళ్ళు తుడిచాడు. అయినా శృతి ఏడుస్తూ ఏదో చెప్పబోయేలోపు ఆమె ఇంకా మూడ్ మార్చుకోదు అని చెప్పేసి ఆమె మీద నుండి ఉన్న ఆ టవల్ కూడా తీసేశాడు. అది గమనించిన శృతి, ఓయ్ అంటూ అతనికి కరుచుకొని పోయింది. విరాట్ ఆమె నడుం చుట్టూ చేతులు వేస్తూ మరింత దగ్గరగా లాక్కొని, ఈ టైంలో ఇవి అన్నీ కాదు మాట్లాడాల్సింది అని అన్నాడు. ఛీ, నువ్వు మరీ సిగ్గు లేకుండా పోతున్నావు అని అంది. ఓ అమ్మో, పెళ్ళాం దగ్గర కూడా సిగ్గుపడితే పనులు కావమ్మాయి అని అంటూ ఆమె పెదవులను తన పెదవులతో జత కలిపాడు. ఆ రూమ్ ఆ రాత్రంతా వేడెక్కి ఉంది. వారి శరీరాల్లా ఆ రాత్రంతా ఇద్దరు తనువుల యుద్ధంలో అలసి సొలసి ఎప్పుడు నిద్రలోకి చారుకున్నారో వారికే తెలియదు. నెక్స్ట్ డే మార్నింగ్ శృతి ఆఫీస్కి తన కారులో వెళ్తూ తన వర్క్ గురించి డీటెయిల్స్ అన్నీ ల్యాప్టాప్లో చెక్ చేసుకుంటూ ఉండగా కారు ఒక పెద్ద జర్క్తో సడన్గా ఆగిపోయింది. శృతి సీట్ బెల్ట్ పెట్టుకుంది కాబట్టి సరిపోయింది, లేదంటే ఆమె ముందు సీట్కి బలంగా కొట్టుకునేది. రుద్ర వైపు చూస్తూ, ఏమైంది రుద్ర, అలా సడన్గా కారు ఎందుకు ఆపావు అని అడిగింది ఆదుర్దాగా. అందుకు రుద్ర, మేడం ఎవరో ఒకతను సడన్గా కారుకి అడ్డం వచ్చాడు మేడం అని అన్నాడు. ఒక వ్యక్తి, ఎక్కడ రుద్ర, నాకు కనిపించడం లేదే, ఇంతలో ఎటువైపు పోయాడు అతను అంటూ చుట్టూ చూసింది, కానీ ఎవరూ కనిపించడం లేదు ఆమెకి. అందుకు రుద్ర, బహుశా ముందు పడిపోయాడేమో మేడం అన్నాడు కొంచెం ఆదుర్దాగా. రుద్రని వింతగా చూస్తూ, ఉండు నేను వెళ్ళి చూస్తాను అంటూ కారు దిగి ముందుకు వెళ్ళి చూసింది. అక్కడ ఒకతను ముఖం నిండా రక్తంతో పడి ఉన్నాడు. అతన్ని చూసి, రుద్ర ఇట్రా అంటూ పిలిచింది. ఏంటి మేడం అంటూ అతను వచ్చాడు కిందికి. చూడు ఇతనికి ఎంత దెబ్బలు తగిలాయో, సాయం పట్టు, ఇతన్ని కారులో ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అంది. అందుకు రుద్ర, అంబులెన్స్కి కాల్ చేద్దాం మేడం, మీకెందుకు శ్రమ అని అన్నాడు భయంగా. అందుకు శృతి కోపంగా రుద్ర వైపు చూస్తూ, అంబులెన్స్ వచ్చేదాకా ఎదురు చూస్తే ఇతనికి ఏదన్నా అయితే ఏం చేస్తావు, మీ వాళ్ళు ఎవరైనా అయితే ఇలానే అనేవాడివా, అయినా అంబులెన్స్ వచ్చేదాకా ఎటు మనం ఉండాలి, అప్పుడైనా టైం వేస్ట్నే కదా మనకి, అదే మనం తీసుకెళ్తే ఇద్దరికీ హెల్ప్ అయ్యిద్ది, ఇంకా మాటలాపి కారులోకి పట్టు ఇతన్ని అని అంది. ఇక రుద్ర కూడా అతన్ని కారులోకి పట్టి హాస్పిటల్కి కార్ని పోనిచ్చాడు. అయితే కారులో ఉన్న వ్యక్తి శృతి చేయిని గట్టిగా పట్టుకున్నాడు. అతను అలా పట్టుకోగానే శృతి భయపడింది. ఆమె భయపడటం అతనికి తెలుస్తుంది, కానీ అతను ఏం చేయలేడు, ఎందుకంటే అతను స్పృహలో లేనట్టుగా ఉన్నాడు. అతని మనసులో, సారీ అమ్మా, నాకు ఇలా చేయక తప్పలేదు, నేను నిన్ను ప్రమాదాల బారి నుండి కాపాడుకోవాలి అని నీ వెనుకనే
నీ నీడలా తిరుగుతూ నీ శత్రువుల ప్లాన్స్ కూడా తెలుసుకుంటూ ఉన్నానమ్మా. ఈరోజు కూడా ఇంత బాధని భరించడానికి కారణం నువ్వేనమ్మా అని అనుకున్నాడు. ఆ ఎదవులు నిన్ను కిడ్నాప్ చేయాలని కాచు కూర్చున్నారు. నిన్ను ఎలా ఆపాలో, ఏం చెప్పి ఆపాలో నాకు అర్థం కాలేదు. ఏం చేస్తే నీ కారు ఆగిపోయిద్దో తెలీదు. పోనీ నేనే అని చెప్పినా నువ్వు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నమ్మినా నేనెవరిని నీకెలా తెలుసు అంటే నేనేం చెప్పాలి నీకు? ప్రస్తుతం నీకు దూరంగా ఉండటమే నీకు మంచిది తల్లి. ఎలానో నేను లేను అని అనుకుంటున్నావు. అలానే ఇంకొన్నాళ్ళుండు. పొరపాటున నాకేదైనా అయితే మళ్ళీ నేను నీ జీవితంలోకి వచ్చి ఇంకోసారి నిన్ను క్షోభ పెట్టలేనమ్మా. అందుకే నీకు దూరంగా ఉంటున్నా. ఈరోజు స్పీడ్గా వెళ్ళి నీ కారు ముందు పడడానికి కారణం నిన్ను ఆ దుర్మార్గం నుండి కాపాడుకోవడానికి అమ్మా అని మనసులో అనుకుంటున్నాడు. ఇక్కడ శృతి ఏమో అతని దెబ్బలను తాకి చూసి అల్లాడిపోతుంది. ఇంకా నెక్స్ట్ ప్రసాద్ గారు చాలా కోపంగా తన ఎదురుగా ఉన్న వాళ్ళని, అంటే ఏంట్రా మీరు చెప్పేది? మీరు ఆమెని ఆ దారిలో చూడలేదా? తను అసలు ఆ దారిలో రాలేదా? ఏం ఒళ్ళు కొవ్వెక్కిందా? పొద్దున్నే తాగి తందనాలాడుతూ మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారా అని గట్టిగా గర్జించినట్టుగా అన్నాడు. లేదు సార్, మీరు చెప్పినట్టే మేము ఆ దారిలో ఆమె కోసం కాచుకొని కూర్చొని ఉన్నాం. కానీ ఇప్పటి వరకు అక్కడే ఉండి వచ్చాం సార్. ఎందుకంటే ఒకవేళ తను ఈరోజు లేటుగా వస్తుందేమో అని. కానీ ఎంత ఎదురు చూసినా ఆమె రాకపోయేసరికి ఇక ఈరోజు రాదేమో మీకు ఇన్ఫామ్ చేద్దామని వచ్చాం సార్. అంతేగాని పొద్దున్నే తాగలేదు సార్. మీరు చెప్పాక పని చేయకుండా మందు జోలికి ఎప్పుడు వెళ్ళాం సార్? మమ్మల్ని నమ్మండి, నిజంగా ఆమె ఈరోజు ఆ దారిలో రాలేదు సార్ అని చెప్పాడు అక్కడున్న వ్యక్తుల్లో ఒకతను. అంటే నీ మాటలకు అర్థమేంట్రా? నేను మీకు ఏ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకుండానే మీకు చెప్పానని అనుకుంటున్నావా? లేక నా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మిమ్మల్ని పంపి నా టైం వేస్ట్ చేసుకొని పని పాట లేకుండా మిమ్మల్ని తిడుతూ కూర్చుంటున్నా అని అనుకుంటున్నారా అని అడిగాడు కోపంగా ప్రసాద్ గారు. అందుకు ఆ వ్యక్తి, మీరు ఎలా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మాకు? సార్, మేము ఎలా అలా ఆలోచిస్తాం సార్. కాకుంటే తను ఈరోజు రాలేదేమో అని అంటున్నాను అంతే సార్ అని అన్నాడు భయంగా. అందుకు ప్రసాద్ గారు ఇంకా కోపంగా, ముందు నా కళ్ళ ముందు నుండి వెళ్ళండిరా. మిమ్మల్ని చూస్తుంటే నాకు వచ్చే కోపానికి ఒక్కొక్కరిని చితక బాధాలని అనిపిస్తుంది. ఆ పని జరగకముందు ఇక్కడి నుండి వెళ్ళండి అని అన్నాడు కోపంగా. ఆ మాట అన్నదే తడవుగా అక్కడి నుండి నిమిషంలో బయటికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ప్రసాద్ గారు సిగరెట్ తీసి వెలిగించి ఒక్క దమ్ము గట్టిగా గుండెల నిండా పీల్చి వదిలేస్తూ, ఏం జరిగింది? ఎలా జరిగింది? నేను పక్కా ప్లాన్ చేశానే. ఎన్ని రోజులు చూశానో తను అదే దారిలో వెళ్ళి వస్తూ ఉందని. మరి ఈరోజు ఏమైంది అని ఆలోచిస్తూ సిగరెట్ తన వేళ్ళను చురుక్కుమనిపించే వరకు దానిని అలానే పట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాడు సీరియస్గా. ఏమిటి? నేను పక్కాగా నా గూఢచారుల ద్వారా తెలుసుకున్నాను కదా, ఆమె ప్రతిరోజు వెళ్తుంది. మరి ఈరోజు ఎందుకు రాలేదు? తను ఈరోజే రాలేదా? కొంపతీసి తను కూడా తన సేఫ్టీ కోసం తను ఈరోజు జరిగే దానిని ముందే తన మనుషుల ద్వారా తెలుసుకుందా ఏమిటి? లేక విరాట్ తెలుసుకొని తనని ఆపేశాడా? అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఆమె చుట్టూ ఏదో తెలియని శక్తి పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏంటి ఆ శక్తి? విరాట్ కాకుండా ఇంకెవరున్నారు తనని సేవ్ చేయాలి అని అనుకునేవారు? లేక నేనే ఆమె గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా? విరాట్కి తెలిస్తే ఇంత కూల్గా ఉండడే. మరి ఏం జరిగింది? నా ప్లాన్ ఎలా వర్కౌట్ కాలేదు అని అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. తర్వాత ఏం జరిగింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయండి. అలానే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి మంచి మంచి అకేషన్స్ మరిన్ని జరుపుకోవాలని, మీ విష్లన్నీ తీరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి మీ తరపున కూడా నేను ప్రేయర్ చేస్తాను. ఓకేనా? నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్
ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్టింగ్ సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.